Thanks for watching. Like to show your support? Comment below. I would love to hear your thoughts. Share this video to your friends who may enjoy too. Subscribe and turn on notifications so that you never miss an update. Your support means a lot. Thank you. వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. జాతీయ గీతం వందే మాతరం 150 సంవత్సరాల ఉత్సవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. వారణాసిలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి రేపు జెండా ఊపి ప్రారంభిస్తారు. బీహార్లో శాసనసభ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ నిన్న ముగియడంతో రెండో విడతకి ప్రచారం ఊపందుకుంది. భారత హాకీ శతాబ్ది వేడుకలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా 550 జిల్లాల్లో 1400 మ్యాచ్లు జరుగుతాయి. జాతీయ గీతం వందే మాతరం 150 సంవత్సరాల ఉత్సవాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక స్మారక తపాలా బిళ్ల నాణ్యాన్ని కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు. వందే మాతరం 150.in అనే పోర్టల్ ద్వారా తాము జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న వీడియోలను పౌరులు రికార్డు చేసి అప్లోడ్ చేయడం ద్వారా ఒక సర్టిఫికెట్ను పొందేందుకు వీలుగా ఈ పోర్టల్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. దేశ రాజధానిలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి వందే మాతరం ఒక మంత్రమని, ఒక శక్తి అని, ఒక కళ, ఒక తీర్మానమని అభివర్ణించారు. మాతృభూమి భారతమాత పట్ల భక్తికి, ఆరాధనకు ఇది సంకేతమని, ఈ గీతం చరిత్రలోకి మన వెనక్కి తీసుకువెళ్లడంతో పాటు వర్తమానంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి భవిష్యత్తులో ఎటువంటి సవాల్నైనా ఎదుర్కొనేందుకు, లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అవసరమైన ధైర్యాన్ని ఇస్తుందని, ఏ లక్ష్యం కూడా అసాధ్యం కాదన్న ఆత్మవిశ్వాసాన్ని సమకూరుస్తుందని చెప్పారు. वंदे मातरम का मूल भाव है भारत माँ भारती, भारत की शाश्वत संकल्पना, वो संकल्पना जिसने मानवता के प्रथम प्रहर से खुद को गढ़ना शुरू कर दिया, जिसने युगों युगों को एक एक अध्याय के रूप में पढ़ा, शून्य से शिखर तक उनकी यात्रा और शिखर से पुनः शून्य में उनका विलय, भारत ने ये सब कुछ देखा है. వందే మాతరం సమిష్టిగా పాడడం అనేది వ్యక్తీకరణకు అతీతమైన ఒక భావమని, ఇది గుండెను కదిలిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ గీతం ద్వారా స్వతంత్ర సమైక్య సౌభాగ్య భారత్ సాధించాలని పిలుపునిచ్చారని మోదీ చెప్పారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక సందర్భంలో బంకిం చంద్ర చట్టోపాధ్యాయ రచించిన ఆనంద మఠం కేవలం ఒక నవల కాదని, స్వతంత్ర భారతదేశం కోసం అది ఒక స్వప్నమని చెప్పినట్లు ప్రధానమంత్రి గుర్తు చేశారు. వందే మాతర గీతం ప్రతి శకంలోనూ ప్రాముఖ్యత కలిగి ఉంటుందని కూడా మోదీ చెప్పారు. वंदे मातरम एक शब्द, एक मंत्र है, एक ऊर्जा है, एक स्वप्न है, एक संकल्प है. वंदे मातरम ये एक शब्द हमें इतिहास में ले जाता है, ये हमारे वर्तमान को आत्मविश्वास से भर देता है और हमारे भविष्य को ये नया हौसला देता है कि ऐसा कोई संकल्प नहीं जिसकी सिद्धि न हो सके, ऐसा कोई लक्ष्य नहीं जो हम भारतवासी पा न सके. ఈ కార్యక్రమంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వందే మాతరం స్వాతంత్ర సమరయోధుల్లో ఉన్న తిరుగుబాటు స్ఫూర్తిని పదాల్లో కూర్చి తమ చివరి శ్వాస వరకు వారు ఈ గీతాన్ని ఆలపిస్తూనే ఉన్నారని చెప్పారు. आज सम्मानीय प्रधानमंत्री जी के करकमलों से एक पोर्टल लॉन्च किया जा रहा है. तो उस पोर्टल पर हम सब लोग प्रयास करेंगे कि हम सब लोग अपने स्वर में वंदे मातरम का गायन करके उस पोर्टल पर अपलोड करें और हम अपने आप को संकल्पबद्ध करें, हम अपने आप से संकल्पबद्ध हों कि हम भारत को आत्मनिर्भर बनाने और भारत को विकसित बनाने के इस मंत्र को जीने के लिए, इस लक्ष्य को प्राप्त करने के लिए वंदे मातरम के मंत्र का अंगीकार करेंगे. వందే మాతరం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ మంత్రంగా కొనసాగుతోందని, 140 కోట్ల మంది భారతీయుల శక్తిని ఒకే తాటిపైకి తెచ్చిందని ఆయన అన్నారు. ఈ ఉత్సవంలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో వందే మాతరాన్ని సామూహికంగా ఆలపించడంలో సమాజంలో అన్ని వర్గాల వారు పాల్గొంటారు.
1875 సంవత్సరం నవంబర్ 7వ తేదీన అక్షయ నవమి నాడు బంకిం చంద్ర చట్టోపాధ్యాయ రాసిన ఈ గీతాన్ని మొదటిసారిగా ఆయన నవల ఆనందమఠంలో భాగంగా బంగదర్శన్ సాహితీ పత్రికలో ప్రచురించారు. మాతృభూమి అంటే శక్తికి, సౌభాగ్యానికి, దైవత్వానికి సంకేతమని అభివర్ణించే ఈ గీతం మన దేశ సమైక్యతకు, జాతీయ స్ఫూర్తికి సంకేతంగా ఆవిర్భవించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము కూడా జాతీయ గీతం వందే మాతరానికి ఈరోజు నివాళి అర్పించారు. బంకిం చంద్ర చట్టోపాధ్యాయ రాసిన ఈ గీతం వందే మాతరం 19వ శతాబ్దం నుంచి దేశ ప్రజలకు స్ఫూర్తి కలిగిస్తోందని, 1905 స్వదేశీ ఉద్యమంలో భాగంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సన్యాసి తిరుగుబాటులో భాగంగా ఈ గీతం ప్రాచుర్యంలోకి వచ్చిందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRnews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం వారణాసి చేరుకుంటారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలుకుతారు. బనారస్, ఖజురహో, లక్నో, సహరన్పూర్ రైళ్లతో సహా 4 వందే భారత్ రైళ్లను రేపు ఉదయం ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా కాశీలో ఎంతో ఉత్సాహం నెలకొంది. విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వారణాసి, ఖజురహో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుతో పాటు లక్నో, సహరన్పూర్, ఫిరోజ్పూర్, ఢిల్లీ, ఎర్నాకుళం, బెంగళూరు వందే భారత్ రైళ్లను కూడా ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. బనారస్, ఖజురహో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం ద్వారా ప్రయాణంలో 2 గంటల 40 నిమిషాల వరకు తక్కువ అవుతుందని అంచనా వేస్తున్నారు. వారణాసి, ప్రయాగ్రాజ్, చిత్రకూట్, ఖజురహో వంటి సాంస్కృతిక గమ్యాలను ఇది అనుసంధానం చేయనుంది. బీహార్ శాసనసభ ఎన్నికల్లో మొదటి విడత ప్రచారం పూర్తి కావడంతో రెండో విడతకు ప్రచారం మరింతగా ఊపందుకుంది. ఎన్డీఏ మహాగఠబంధన్కి చెందిన సీనియర్ నాయకులతో పాటు ఇతర పార్టీల నాయకులు కూడా ప్రచారంలో ఓటర్లను ఆకర్షించేందుకు, తమ అభ్యర్థులకు మద్దతు కూడగట్టేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సీమాంచల్, మగధ్, షాబాద్, చంపారణ్ ప్రాంతాల్లో వివిధ పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్లు, సీనియర్ నాయకులు ఉధృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. శాసనసభ ఎన్నికల రెండో విడత చివరి విడతలో ఈ నెల 11వ తేదీన 20 జిల్లాల్లోని 122 శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. 2 విడతలకు కలిపి ఓట్ల లెక్కింపు నవంబర్ 14వ తేదీన చేపడతారు. బీహార్ శాసనసభ ఎన్నికల మొదటి విడతలో అత్యధికంగా 64.66% మేరకు పోలింగ్ నమోదైంది. 1314 మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యాన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో బంధించారు. మొదటి విడతలో పోటీపడ్డ వారిలో బీజేపీ నాయకులు, ఉప ముఖ్యమంత్రులు సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాతో పాటు నితీష్ కుమార్ మంత్రివర్గంలో 16 మంత్రులు, మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ ప్రసాద్ యాదవ్ కూడా ఉన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీలోనూ, గోవాలోనూ హవాలా ఆపరేటర్లపై ఈరోజు తనిఖీలు నిర్వహిస్తోంది. విదేశీ మారక నిర్వహణ చట్టం ఫేమాకు సంబంధించి దుబాయ్లో భారతీయులు అజ్ఞాతంగా కలిగి ఉన్న ఆస్తుల గురించిన వివరాలు సేకరించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ తనిఖీలు జరుపుతోంది. ఈరోజు తనిఖీలు కొనసాగుతున్నాయి. జమైకాలో హరికేన్ మెలిసా కారణంగా విధ్వంసం నెలకొన్న ప్రాంతాలకు మన దేశం మానవతా సహాయాన్ని తరలిస్తోంది. సోషల్ మీడియాలో ఈ విషయం తెలియజేస్తూ జమైకాలో భారత హైకమిషన్ 20 టన్నుల మానవతా సహాయం, విపత్తు నిర్వహణకు అవసరమైన సామగ్రిని కరీబియన్ దేశమైన జమైకాకు భారత వైమానిక దళం నిన్న సరఫరా చేసినట్లు తెలియజేశారు. పాకిస్తాన్కు, ఆఫ్ఘనిస్తాన్కు మధ్య సరిహద్దు వద్ద జరుగుతున్న ఘర్షణల పరిష్కారం కోసం చర్చలు టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో కొనసాగుతున్నాయి. 2 పక్షాలు కూడా తీవ్రంగా పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో కాల్పుల విరమణకు సంబంధించి ఇంతవరకు ఒప్పందం కుదరలేదు. భారత హాకీ శతాబ్ది వేడుకల్లో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా 550 జిల్లాల్లో 1400 హాకీ మ్యాచ్లు ఆడనున్నారు. ప్రధాన కార్యక్రమం న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ జాతీయ స్టేడియంలో జరుగుతోంది. విశేషాలు మరొకసారి. జాతీయ గీతం వందే మాతరం 150 సంవత్సరాల ఉత్సవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. వారణాసిలో 4 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి రేపు ఉదయం జెండా ఊపి ప్రారంభిస్తారు. బీహార్లో శాసనసభ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ నిన్న ముగియడంతో రెండో విడతకు ప్రచారం ఊపందుకుంది. భారత హాకీ శతాబ్ది వేడుకలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా 550 జిల్లాల్లో 1400 మ్యాచ్లు ఆడనున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. సాయంత్రం 7:05 మరిన్ని జాతీయ వార్తలతో కలుసుకుందాం.
ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి. మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను. మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి, వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు. మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లను ఆన్ చేయండి. మీ మద్దతు మాకు చాలా ముఖ్యం. ధన్యవాదాలు.